చెప్పు. ఈ నెల 23వ తారీఖు నాడు ఉద్యమకారుల చైతన్య యాత్ర పెద్దపల్లి జిల్లా చౌరస్తకు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ తరలి వచ్చి ఉద్యమకారుల ఐక్యత చాటాలని కోరడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసి అనేక సందర్భాలలో జైలు జీవితాలు లెక్క చేయకుండా పోలీసులు ఎంత నిర్బంధించాల్సిన ముక్కవని ధైర్యంతో పోరాటం చేసి రాష్ట్రం సాధించడంలో ప్రధాన భూమిక పోషించడం జరిగింది. కానీ ఉద్యమకారులను గుర్తించిన పాపన అవ్వలేదు. అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు సరూర్ నగర్ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ గారి సమక్షంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకునే చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఉద్యమకారులకు జిల్లా కేంద్రంలో 250 గదాల స్థలం ఇస్తామని చెప్పడం జరిగింది. ఉద్యమకారులకు 25,000 పింఛన్ ఇస్తామని చెప్పడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా అన్ని సంక్షేమ పథకాలలో 20% వాటా ఇస్తామని చెప్పినందుకు ఆనాడు హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో సీమసీనన్న గారి నాయకత్వంలో 6 సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యమకారుల పోరం ఉధృతంగా 33 జిల్లాలలో నడుస్తూ ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి మాట ఆ రోజు మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్మి మరి మొన్న ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రధాన భూమిక పోషించి కాంగ్రెస్ అధికారంలో రావడం కోసం పనిచేసినాం. ఉద్యమకారులు అందరం అవసరం దాన్ని వెంటనే అమలు చేసినట్టయితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి మన అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ నెల 23వ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా నుండి ఉద్యమకారులు అందరూ వచ్చి పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు తలపెట్టినటువంటి ప్రధాన పాత్ర పోషిస్తూ ఈరోజు పెద్దపల్లి కానీ కరీంనగర్ కానీ అన్ని జిల్లాలలో తిరగడానికి ఒక చైతన్య యాత్రను తీసుకురావడం ఉద్యమకారులందరూ కూడా హర్షించదగ్గది. అది ఇంతకుముందు కూడా మనం ఎన్నో యాత్రలు పెట్టుకున్నాం, కానీ ఈ యాత్ర మనకు ఒక స్పెషల్గా ఉంది. మొన్న మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు, కొత్తగూడెం ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు, నేను మాట్లాడినప్పుడు వారు హామీ ఇవ్వడం జరిగింది. అమ్మ మేము తప్పకుండా మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను ఇచ్చిన లేఖలు 90 వరకు పంపించాను ఎమ్మెల్యేలకి, ఇంకా కూడా పంపిస్తున్నాము. మన పోస్ట్ కార్డు ఉద్యమం కూడా ప్రతి ఒక్క ఉద్యమకారుని చాలా సంతోషంగా సక్సెస్ఫుల్గా చేశాము. మీరు ఇన్ని చేస్తున్నా మా కష్టం ఇంత అవుతున్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించండి. వేటుకో పెడుతున్నారు, నిధులు ఎన్నో చేస్తున్నారు, మరి మేము ఉద్యమకారులు ఎందుకు కనిపిస్తలేమో మరి ఎందుకో మాకు తెలియడం లేదు. ఈరోజు ఉన్న బడ్జెట్లో కూడా కనీసం మా గురించి మాట్లాడతారనే ఆశగా ఉన్నది. ఆ ఆశ కూడా ఆవిరైపోతున్నది. దాని మీదనే మేము ఈ చైతన్య యాత్ర పెట్టుకోవడం జరుగుతుంది. రేపు ఇంకా ముందు కూడా చాలా కార్యక్రమాలు చేయాలనే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నాం. ప్లీనరీ కూడా ఉంది. ప్లీనరీ కూడా మేము ఏప్రిల్లో చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవాలని ఉద్యమకారులు అందరం నిర్ణయం తీసుకున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా మరియు రాష్ట్ర బాధ్యులు ఇంగేటి ఐలన్న మరియు రాష్ట్ర అధ్యక్షులు జ్యోతక్క గారు మరియు ఈ సమావేశానికి విచ్చేసిన ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 23 తారీఖు నాడు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న ఆధ్వర్యంలో పట చైతన్య యాత్ర ప్రారంభమై 23 తారీఖు నాడు పెద్దపల్లికి వస్తున్న సందర్భంగా మరి పెద్దపల్లి జిల్లాలోని ఉద్యమకారులందరూ చైతన్యంతో ఆ చైతన్య యాత్రను విజయవంతం చేయాలని తెలియజేస్తూ మరి తెలంగాణ సాధనకు 14 సంవత్సరాలు నిరంతరం పోరాడి తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలకు కూడా తెలంగాణ ఉద్యమకారుల ఆశలు అడియాశలవుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి ఉద్యమకారులను గుర్తించి గౌరవించుకుంటామని వాళ్ళు మనకు చెప్పి మాట ఇచ్చిన ప్రకారం మరి ఇప్పుడు ఆ మాటను నిలుపుకోలేకపోతున్నారు. దానికి అనుగుణంగా
చైతన్య యాత్ర ప్రారంభిస్తున్నాము. ఉద్యమకారుల ఆశలు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము.